టెట్ పేపర్ 1 శిశు వికాసం అండ్ పెడగాగి, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ట్రై మెథడ్స్, గణితం కంటెంట్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్ కేవలం 1199 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1199 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1199 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ ప్లస్ బిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆగస్టు 5వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. ఈ ప్రోగ్రామ్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 3 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆగస్టు 5వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 3 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఆగస్టు 5 నుంచి ప్రారంభించబడుతుంది. కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 3 months వ్యాలిడిటీ. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో జూలై నెలకు సంబంధించి మనం ఈ సెషన్లో ఇంటర్నేషనల్ అనే టాపిక్ రౌండ్ అప్ చూద్దాం. సో ఇందులో మళ్ళీ 2 issues ఉన్నాయి, అవి 2 కూడా ఇందులో డిస్కస్ చేస్తాను. సో ఒకటి వచ్చేసి వార్తల్లో ఉన్న అంతర్జాతీయ సంస్థలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు కంట్రీస్ అన్నమాట. ఒక్కొక్క కాంటెంట్ తీసుకొని ఒక్కొక్క కంట్రీ మనకు జూలై నెలలో ఎందుకు న్యూస్లో ఉందో అనే అంశాన్ని చూద్దాం. సో ముందుగా మనకు ఇంటర్నేషనల్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్స్. మొట్టమొదలు మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థలు. ఈసారి మనకు ఐక్యరాజ్య సమితి వార్తల్లో ఉన్నది, అదేవిధంగా UNDP కూడా వార్తల్లో ఉంది. సో ఎందుకు ఇవి వార్తల్లోనే చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు హిందీ భాష ఉన్నతి కోసం $1 million భారతదేశము అందించింది. ఎవరికి అందించింది అంటే యునైటెడ్ నేషన్స్కు. మనకు 2018లో హిందీ @UN అనే ప్రోగ్రామ్ను భారత్ ప్రారంభించింది. హిందీ భాషను కూడా విస్తృతం చేయాలని దీని సంకల్పం. అందుకే 2022లో జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం సారాంశం ఏంటంటే UNO ఇచ్చే రిపోర్ట్లు, నివేదికలు హిందీ భాషలో కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి. సో ఆ విధంగా హిందీ భాషను పాపులరైజ్ చేయడానికి భారత్ ప్రయత్నం చేస్తుంది. సో ఈ భాష హిందీ రాగానే మనకు కొన్ని పాయింట్స్ గుర్తుకు రావాలి. ఈ సంవత్సరం మనకు ప్రపంచ హిందీ భాష ఈ సమ్మిట్ ఏదైతే ఉందో అది ఫిజీ అనే దేశంలో నిర్వహించినారు. అదేవిధంగా జనవరి 10వ తేదీన అంతర్జాతీయ హిందీ డేగా, సెప్టెంబర్ మనకు 14న నేషనల్ హిందీ డేగా చెప్తారు. ఒక లాంగ్వేజ్ అంటే భాష అని చెప్పి ఒకటి మనం అంశంగానే తీసుకుంటే ఈ సంవత్సరం మనకు ఫిబ్రవరి 21, 2023. సో ఈ సంవత్సరంలో మలయాళంలో జడ్జిమెంట్ ఇచ్చింది, అంటే స్థానిక భాషలో జడ్జిమెంట్ ఇచ్చింది కేరళ రాష్ట్ర హైకోర్టు. అదేవిధంగా మనకు టప్ కసిన్ అనే లాంగ్వేజ్లో, అంటే ఇది పపువా న్యూగినీలో, అక్కడ ప్రపంచంలోని అతి ఎక్కువ భాషలున్న దేశంగా దానికి పేరు. సో ఆ దేశంలో తిరుక్కురల్, తమిళనాడులోని తిరుక్కురల్ అనే భాషకు సంబంధించిన బుక్ని ట్రాన్స్లేట్ చేశారు టాప్ క్వశ్చన్ లాంగ్వేజ్ పపువా న్యూగినీలో. సో లాంగ్వేజ్ అనగానే ఈ సంవత్సరం మనకు ఇవన్నీ కూడా గుర్తుండిపోవాలి. సో ఇది మనకు ఒక అంశం. రెండవ అంశం, మరి 51 రోబోస్ను రంగంలోకి తీసుకొని వచ్చింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దేనికి అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి. సో మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మనకు ఎన్ని ఉన్నాయంటే 17 ఉన్నాయి. సో ఈ లక్ష్యాల సాధనలో వీటి పాత్రను వినియోగించుకోబోతున్నాం. సో రకరకాల ఆరోగ్యానికి సంబంధించి నర్స్ అనే ఒక యాక్టివిటీని చేయడానికి గ్రేస్ అని చెప్పి ఒక సస్టైనబుల్ మన రోబోని అందుబాటులోకి తెచ్చినారు. సో కృత్రిమ మేధాను ఉపయోగించుకొని ఈ
వీటన్నిటిని కూడా ప్రపంచం వినియోగించుకోవాలన్నది లక్ష్యం అన్నమాట. సో ఇది ఈ ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ సమ్మిట్ జెనీవాలో నిర్వహించారు. ఈ ప్లేస్ కూడా ఇంపార్టెంట్. అంటే ఒక మంచి ప్రపంచానికి తయారు కావాలి. ఇందులో కృత్రిమ మేధాలు ఏఐలో. సో మరి ఈ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే జెనీవాలో, స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగింది. సో ఈ విధంగా మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ న్యూస్లో ఉంది. ఇది 2వ అంశము. నెక్స్ట్ 3వ అంశం వచ్చేసి మనకు భారతదేశం ఒక పురోగతిని సాధించింది. ప్రోగ్రెస్ ఏంటి అదనంటే మరి ఇంపాక్ట్ ఆఫ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఆన్ చిల్డ్రన్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్కడైతే సాయుధ పోరు జరుగుతుందో, సాయుధ బలగాల యుద్ధం జరుగుతుందో ఆ ప్రభావం ఎవరిపైన పడుతుంది? పిల్లలపైన పడుతుంది. సో అది ఇష్యూ. ఏ విధంగా పడుతుంది? నెంబర్ 1, సాయుధ బలగాలు ఉండే చోట చిన్న పిల్లలుంటే చదువుకునేందుకు సాధ్యం కాదు. సో కొంతమంది తల్లిదండ్రులను కోల్పోవచ్చు. దీంతో వాళ్ళు అనాథలుగా మారే అవకాశం ఉన్నది. సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలు కానీ మానసిక వికాసం కానీ ఏమీ ఉండవు వాళ్లకు. సో ఇలా చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం సిరియా తీసుకోవచ్చు, యెమెన్ తీసుకోవచ్చు, అదేవిధంగా బుర్కినా ఫాజో అనే దేశం తీసుకోవచ్చు, సుడాన్ అనే దేశం తీసుకోవచ్చు. ఇలా చాలా దేశాల్లో మనకు చాడ్ అనే దేశం, ముఖ్యంగా ఆఫ్రికాలో ఇలాంటి దేశాలు ఎక్కువగా ఉన్నాయి మనకు. సో అలాంటి దేశాలన్నింటినీ ఒక జాబితాగా చేర్చింది మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. సో సాయుధ బలగాలు ఉన్న చోట చిన్న పిల్లలపైన ప్రభావం అది. సో ఈ జాబితాలో భారత్ కూడా ఉండింది. ఇప్పుడు భారత్ను ఇందులోంచి తొలగించారు. తొలగించడం అనంటే భారత్ ఇందులో పురోగమించింది అని. సాయుధ బలగాలు ఉండే చోట పిల్లలపై పడుతున్న ప్రభావాన్ని తగ్గించగలిగింది లేదా జీరో చేయగలిగింది అంటే కంపల్సరీగా ఇండియా ప్రోగ్రెస్ చేసినట్టే కదా. సో అది మనకు ఇష్యూ. ఏమని అడుగుతారు క్వశ్చన్ మనకు? రీసెంట్ టైమ్స్లో భారతదేశాన్ని ఏ జాబితాలో నుంచి యుఎన్ఓ తొలగించింది అని చెప్పి అన్నమాట. సో భారతదేశం కొంతమేర ఇది ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లోని పిల్లలపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉండింది. బట్ మెల్లిమెల్లిగా భారత్ ఈ లైక్ యుఎన్ఓ వాళ్ళని పిలుచుకొని వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రోగ్రెస్ను కళ్ళకు కట్టినట్టు చూపించింది అనమాట. చదివిస్తున్నాం, స్కూల్స్ పెడుతున్నాం, అంతా ఆధునీకరిస్తున్నాం అని చెప్పి చెప్పింది. సో ఆ విధంగా ఈ అంశం మనకు వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకు జీసీఆర్జీ అని గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఈజీగా ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే సి నుంచి స్టార్ట్ చేయండి. ఛాంపియన్స్ గ్రూప్. నెక్స్ట్ మళ్ళీ జీ నుంచి స్టార్ట్ చేసింది గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్. అంటే చూడండి కన్ఫ్యూజన్ కావద్దు. ఛాంపియన్స్ గ్రూప్, మళ్ళీ ఇక్కడ ఆర్జీ ఉంది కదా, జీసీఆర్జీ, మళ్ళీ గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్పిన ఛాంపియన్స్ గ్రూప్, గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్, ఛాంపియన్స్ గ్రూప్, గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ అనే ఒక గ్రూప్ ఉంది. సో ఇందులో భారత్ చేరింది. ఇందులో చేరాలని చెప్పి భారత్ ఆహ్వానించింది ఎవరంటే సెక్రటరీ జనరల్, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. ఈ జాబితాలో నుంచి మనం తొలగించింది ఆంటోనియో గుటెరస్, దీనిలోకి ఆహ్వానించింది గుటెరస్. సో దీనిలోకి మనని ఆహ్వానించడం అనంటే ప్రపంచంలో భారత్ ప్రభావం ఏ విధంగా ఉంది అన్న అంశం మనకు తెలుస్తూ ఉంది. సో మరి ఇది దేనికి సంబంధించి పనిచేస్తుంది అనంటే ప్రపంచంలో ముఖ్యంగా ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించింది. ఆహార భద్రత, ప్రపంచ దేశాలకు ఆహార భద్రతను అందించాలన్నది ప్రధాన లక్ష్యం. ఆ దిశగా ఇది పనిచేస్తూ ఉంది. సో మరి ఇందులో ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి మీకు కాంటినెంట్ వైజ్గా గుర్తుపెట్టుకోండి. ఆసియన్ కాంటినెంట్ నుంచి బంగ్లాదేశ్, ఇండోనేషియా ఉన్నాయి. ఇప్పుడు చేరింది ఇండియా. బంగ్లాదేశ్, ఇండోనేషియా ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు ఇండియా చేరింది. నెక్స్ట్ మన పక్కన ఆఫ్రికాకి వెళ్తే గాన మనము సెనెగల్, ఆఫ్రికాలో సెనెగల్. అదేవిధంగా మనం యూరోప్కి వెళ్తే డెన్మార్క్, జర్మనీ. నెక్స్ట్ మనకు ఈ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో బార్బడోస్. సో ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకునే పద్ధతి అన్నమాట. సో మనకి ఇక్కడ ఆసియాలో బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఇప్పుడు ఇండియా. ఆఫ్రికన్ కాంటినెంట్లో మనకు సెనెగల్ రీసెంట్గా మనకు వార్తల్లో కూడా ఉన్నది. సెనెగల్ అనే దేశం రైట్ మనకు జేఈటీపీ, జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ను యాక్సెప్ట్ చేసిన 4వ దేశం అన్నమాట. సో ఈ విధంగా మనకు మొదటి దేశము సౌత్ ఆఫ్రికా అయితే, రెండవ దేశం ఇండోనేషియా అయితే, థర్డ్ కంట్రీ వియత్నాం అయితే, ఫోర్త్ కంట్రీ ఇది. నెక్స్ట్ ఈ యూరప్ కాంటినెంట్లో మనకు
ఏమేమి ఉన్నాయి? డెన్మార్క్, జర్మనీ, నెక్స్ట్ ఇక్కడ బార్బడోస్, ఇప్పుడు ఇండియా జాయిన్ అయింది. సో దేనికోసం పనిచేస్తుంది ఆర్గనైజేషన్ అంటే ఆహార భద్రత. ఛాంపియన్స్ గ్రూప్, గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్. సో రివర్స్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకు లైక్ యుఎన్డిపి ఒక నివేదికను రిలీజ్ చేసింది, చాలా ఇంపార్టెంట్. మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్, బహుళ కోణ పేదరిక సూచి. సో 415 మంది మిలియన్ పీపుల్ పావర్టీ నుంచి బయటకు వచ్చినారనమాట 15 ఇయర్స్లో. సో 2005 నుంచి 2021 వరకు. సో అంటే దాదాపుగా 15 ఫైనాన్షియల్ ఇయర్స్ తీసుకుంటే కన్నా 15 సంవత్సరాలలో మనకు దాదాపుగా 400 మిలియన్ పీపుల్ పేదరికం నుంచి బయటపడ్డారు అని చెప్పి మనకు ఈ యుఎన్డిపి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన ఇండెక్స్లో ఉన్నది. సో మరి ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద 25 నేషన్స్ దట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఆఫర్ దట్ గ్లోబల్. సో అంటే తమ దేశంలో ఉండే బహుళ పేదరిక సూచీలు సగానికి సగం తగ్గించిన 25 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఇవన్నీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని చెప్పి అన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు మనకు. నెక్స్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ మనకు 55% ఉండింది, 16%కు తగ్గిపోయిందనమాట ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ అనేది. నెక్స్ట్ మరి మల్టీ డైమెన్షనల్ అంటే బహుళ విధాలుగా పూర్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి సంబంధించిన పోషకాహార సూచి గతంలో 44% ఉంది. ఇంతమంది ఉండేవాళ్ళు పోషకాహారం అందనేవాళ్ళు, వాళ్ళ సంఖ్య ఇప్పుడు 12%కు తగ్గింది. అదేవిధంగా పూర్ డిప్రైవ్డ్ ఆఫ్ కుకింగ్. సో మనకు వంట గ్యాస్ లేని వాళ్ళ సంఖ్య అప్పుడు 53% ఉంటే ఇప్పుడు 14%కు వచ్చింది. శానిటేషన్ అంటే సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు లేని వాళ్ళ సంఖ్య అప్పుడు 50% ఉంటే ఇప్పుడు 11.3%కు వచ్చింది. అండ్ మంచినీళ్ళు అనమాట. సో ఎవరైతే పరిశుభ్రమైన తాగునీరు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు 16% ఉంటే ఇప్పుడు 3%కు వచ్చినారు. గృహాలకు సంబంధించి అప్పుడు 44 గృహాలు లేని వాళ్ళు 44% ఉంటే ఇప్పుడు 14%కు వచ్చారు. సో ఇవి కింది వాటిలో ఏది సరైందని. సో మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే సూచి ప్రకారం వెళ్ళండి. ఇదంతా జిగ్జాగ్గా పేపర్లో మనకి ఇచ్చింది, అంటే మీకు ఎకానమీలో వస్తుంది ఇది. సో హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఆరోగ్యము, విద్య, జీవన ప్రమాణాలు. ఇందులో ఏముంటాయి. సో ఇవి తీసుకొని అక్కడ ఆ ఇండెక్స్లో రాసుకొని దాని పక్కన మీరు ఈ కోడ్స్ చేస్తే కనుక ఈజీగా గుర్తుంటుంది. ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో అక్కడక్కడ చేసుకుంటాం అన్నమాట. రైట్. నెక్స్ట్ మరి యుఎన్డిపి ఇంకొక అంశం రీత్యా వార్తల్లో ఉంది. అబ్సల్యూట్ అనే కంపెనీకి సంబంధించి వార్తల్లో. ఈ అబ్సల్యూట్ అనే సంస్థ ఒక బయోసైన్స్ కంపెనీ, జీవ శాస్త్రానికి సంబంధించిన సంస్థ ఇది. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ అబ్సల్యూట్ ఈ రెండు ఒక అవగాహనను కుదుర్చుకున్నాయి. ఈ అవగాహన దేనికి సంబంధించిందంటే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని మరింత రైతులకు చేరువ చేయడానికి ఉద్దేశించింది. సో నేరుగా ఇది అడుగుతాడు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులకు అనుకూలంగా మార్చేందుకు యుఎన్డిపి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందంటే అబ్సల్యూట్ అని చెప్పి ఒక బయోసైన్స్ కంపెనీ. మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది 2016 మనకు ఫిబ్రవరిలో ప్రారంభించినారు. గతంలో మనకు నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉండింది, దానిని ఆ తర్వాత MNAIS అని వచ్చింది, మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఆ రెండింటిని విలీనం చేస్తూ దీన్ని తీసుకొని వచ్చినారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అయితే ఇది రాష్ట్రాల ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది, వాళ్ళు కావాలంటే అమలు చేయొచ్చు, లేదంటే లేదు. సో ఈ విధంగా మనకు ఈ యుఎన్డిపి అనే ఆర్గనైజేషన్ న్యూస్లో ఉంది. రైట్. నెక్స్ట్ ఇప్పటిదాకా న్యూయార్క్లోని ఆర్గనైజేషన్స్ చూసాం మనం, యుఎన్ఓకి సంబంధించినవన్నీ వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు వరల్డ్ బ్యాంక్, ఓకే, ప్రపంచ బ్యాంక్ వార్తల్లో ఉంది. ఎందుకు? మనకు బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయిల్. సో ఏ విధంగానైతే భారతదేశంలో RBI అత్యున్నత బ్యాంకుగా ఉన్నదో ఇజ్రాయిల్లో మనకు బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయిల్ ఉన్నది. ఇది ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ క్రెడిట్ రిపోర్టింగ్ అనే వ్యవస్థలో చేరాలనుకుంది. దీనికి వరల్డ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. సో ఇటీవలే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ క్రెడిట్ రిపోర్టింగ్లో చేరిన దేశం ఏది అని అడుగుతాడు, చేరినది బ్యాంక్ ఏది అని, బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయిల్. అండ్ మరి ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ క్రెడిట్ రిపోర్టింగ్ మనకు 2009లో ఎస్టాబ్లిష్ చేసిన
ఆర్గనైజేషన్, రైట్. అండ్ ఇది ఒక దేశంలో రుణాలకు సంబంధించిన నివేదికలను అందిస్తూ ఉంటుంది. సో దానికి ఉద్దేశించిన వ్యవస్థగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు రైట్ మరొక ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ, జమైకా కేంద్రంగా పనిచేసే సంస్థ. సో మనం న్యూయార్క్ కేంద్రంగా పనిచేసేవి ఇది ఏమేమి ఉన్నాయి, యుఎన్ఓ ఉన్నది, యుఎన్డిపి ఉన్నది, అంతే. న్యూయార్క్లో ఇంకా మన యూనిసెఫ్ ఉన్నది, యుఎన్ ఉమెన్ కూడా ఉన్నది. అవి పెద్దగా న్యూస్లో లేవు కాబట్టి మనం డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు జమైకా కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. సో డీప్ సీ మైనింగ్కు అనుమతి ఇచ్చింది అని గతంలో చెప్పాం. కానీ చాలామంది ఈ సముద్రంలో పర్యావరణ వ్యవస్థలు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమని చెప్పినారు, ఈ విధంగా ఎలాంటి నియమావళి, కోడ్ ఆఫ్ కండక్ట్ లేకుండా అనుమతి ఇవ్వడం ద్వారా మరి సముద్రంలోని జీవ వైవిధ్యం, డైవర్సిటీ దెబ్బతింటుంది, కాబట్టి ఇలా చేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే మనకు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఏం చేసింది, ఈ కోడ్ని తయారు చేయడం కోసం మనకు 2 year రోడ్ మ్యాప్ని, ఓకే, 2 yearలో ఒక రోడ్ మ్యాప్ని అడాప్ట్ చేసుకుంటాము అని చెప్పింది అనమాట. మరి సముద్రంలో డీప్ మైనింగ్ ఏం చేస్తారు, నికెల్ కావచ్చు, కోబాల్ కావచ్చు, కాపర్ కావచ్చు, ఇవన్నీ కూడా మైన్ చేస్తారు అనమాట. సో ఈ విధంగా జమైకా కేంద్రంగా పనిచేసే మనకు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ వార్తల్లో. దీంతో మనకు ఉత్తర అమెరికన్ కాంటినెంట్ మొత్తం అయిపోయింది. న్యూయార్క్, అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి జమైకా అండ్ వాషింగ్టన్, ఈ 3 ప్రాంతాల్లోని ఆర్గనైజేషన్స్ మనకి ఈసారి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ మనం యూరోప్లోకి ఎంటర్ అయితే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. మరి వీళ్ళు ఏం చేశారు, యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ని ఏర్పాటు చేశారు. సో మన గ్యాలక్సీ అంటే మన పాలపుంత కాకుండా ఇతర గ్యాలక్సీలకు సంబంధించిన సమాచారాన్ని మరింత సమర్థవంతంగా సేకరించుకోవడం, నక్షత్రాల పుట్టుక, భూమి పుట్టుక, ఈ రహస్యాలను మరింత శాస్త్రీయ పద్ధతిలో అవగాహన చేసుకోవడం కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మనకు యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ని అందుబాటులోకి తెచ్చింది. లాగ్రేంజ్ పాయింట్ 2లో దీన్ని ఏర్పాటు చేసింది. ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. లాగ్రేంజ్ పాయింట్ అంటే ఏంటి, మనకు సూర్యుడు, భూమి ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటూ ఉంటాయి. సో ఈ రెండింటి మధ్య ఆకర్షణ బలం అనేది ఉంటుంది. ఈ 2 ఆకర్షణ బలాలు న్యూట్రల్ అయ్యే ప్లేస్, అంటే తటస్థం అన్నమాట. దాని బలము దీని బలం పంచయని ప్లేస్లో మనకు ఉండే పాయింట్స్ ఏవైతే ఉంటాయో లాగ్రేంజ్ అంటాం. L1, L2, L3, L4, L5 ఇలాంటి పాయింట్స్ ఉన్నాయి. సో అక్కడ L2లో దీన్ని ప్లేస్ చేయబోతుంది. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మనకి ఈ సంవత్సరము జూస్ అనే ఒక మిషన్ ద్వారా కూడా వార్తల్లోకి వచ్చింది. జూపిటర్ ఐసీ మిషన్ అని చెప్పి, అంటే ఇప్పుడు మనకు భూమి అనేది ఒక గ్రహం, భూమికి చంద్రుడు అనేది ఒక ఉపగ్రహం, అదేవిధంగా ఇతర గ్రహాలకు కొన్ని ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే మానవుడు ఇప్పటిదాకా భూమికి చెందిన ఉపగ్రహమైన చంద్రుడిపైనే పరిశోధన చేపట్టారు. కానీ ఇతర గ్రహాల ఉపగ్రహాలను, శాటిలైట్స్ పైన ఇప్పటివరకు కాలుమోపల. ఆ ప్రయోగమే జూస్ ప్రయోగంగా చెప్పుకోవచ్చు. సో భూమి కాకుండా ఇతర గ్రహాల ఉపగ్రహాలపైకి కాలు మోపాలని నిర్ణయించిన లేదా మిషన్స్ను ప్రారంభించాలని నిర్ణయించిన స్పేస్ ఏజెన్సీ, అంతరిక్ష పరిశోధన సంస్థ ఏది అని చెప్పి ఆప్షన్ చేస్తాడు. కెనడా స్పేస్ ఏజెన్సీ, నాసా, జపాన్ వాళ్ళది జాక్సా లేదా రష్యా వాళ్ళది రోస్కోమోస్. సో ఈ విధంగా కెనడా స్పేస్ ఏజెన్సీ, భారత్ ఇస్రో ఇట్లాంటివి ఇస్తాడు. ఏది సరైన సమాధానం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మరి ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జూసీ మిషన్ గ్యానిమీడ్, క్యాలిస్టో, యూరోపా అనే జూపిటర్కు సంబంధించిన ఉపగ్రహాలపైన ఇది ప్రయోగాలు చేపట్టనుంది. సో ఇది మనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. నెక్స్ట్ మనకు యునెస్కో, ఇంకా ప్యారిస్లోనే మనకు ఏమేమి ఉంటాయి, ప్యారిస్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంటుంది, యునెస్కో ఉంటుంది. యునెస్కో అయితే ప్రతి నెల కంపల్సరీగా న్యూస్లోకి వస్తుంది. ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అని అంటే, భారతదేశంలో బైకుల్లా రైల్వే స్టేషన్ మహారాష్ట్రలో ఉంటుంది. 1853లో దీన్ని నిర్మించినారు. అంటే తొలినాళ్ల నాటికి సంబంధించిందనమాట. సో దీనికి మనకు హెరిటేజ్ అవార్డు అనేది ఇచ్చింది, ఏషియా పెసిఫిక్ హెరిటేజ్ అవార్డు అనమాట. సో ఏషియా పెసిఫిక్ హెరిటేజ్ అవార్డు ఏ రైల్వే స్టేషన్కి వచ్చింది అని అంటే బైకుల్లా రైల్వే స్టేషన్కు దక్కింది. ఎవరిచ్చినారు అని అంటే
ప్యారిస్ కేంద్రంగా పనిచేసే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ. అండ్ నెక్స్ట్ మరి యునెస్కోలో అమెరికా మళ్ళీ తిరిగి చేరింది. సో మనకు 1984 ఆ ప్రాంతంలో ఒకసారి నిష్క్రమించింది. సో ఎందుకనంటే అప్పుడు యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పి మళ్ళీ 2003లో జాయిన్ అయింది. 2003లో జాయిన్ అయింది. మళ్ళీ తర్వాత మనకు 2017లో నిష్క్రమించింది. ఇజ్రాయెల్ పట్ల వివక్ష చూపుతున్నారు. మనకు పాలస్తీన్ అనే దేశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. 2011లో పాలస్తీన్ దేశానికి పరిశీలక హోదా కూడా కల్పించినారు. వీటిని నిరసిస్తూ వెళ్ళిపోయింది. మళ్ళీ 2023లో జాయిన్ అయింది. సో ఈ విధంగా మనకు యునెస్కోలో ఇటీవల చేరిన అగ్రదేశం ఏది అని అడుగుతాడు. మనకు అమెరికా జాయిన్ అయింది. నెక్స్ట్ మరి యునెస్కోకి సంబంధించి మూడవది. యునెస్కో ఎన్ని అంశాలు రీత్యా వార్తల్లో చూడండి. ఒక అంశమేమో బైకుల్లా స్టేషన్, ఇదేమో అమెరికా చేరింది. మూడవది వచ్చేసి మనకు గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ని అందించింది. అంటే ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక. ఏమని స్ట్రిక్ట్గా చెప్పింది అని అంటే, సో చిన్నపిల్లలకు స్మార్ట్ ఫోన్స్ని స్కూళ్ళల్లో బ్యాన్ చేయాలి. స్మార్ట్ ఫోన్లను స్కూళ్ళల్లో బ్యాన్ చేయాలి. వీటి వల్ల పిల్లలపై మానసిక అండ్ నేర్చుకునే సామర్థ్య ప్రభావం పడుతుంది అని చెప్పి మనకు యునెస్కో చెప్పింది. ఇలాంటివి మనం గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ మెయిన్స్లో కూడా సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రభావాలు, అటు పాజిటివ్స్ ఇటు నెగిటివ్స్ రాస్తూ ఉంటాం. చిన్నపిల్లలపైన మన యునెస్కో ఈ విధంగా ఒక నివేదిక కూడా ఇచ్చింది అని చెప్పి కోట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు జెనీవా కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్. సో ఐపీసీసీ మనకు ఇంటర్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి ఉన్నది. మరి దీనికి జేమ్స్ ఫెర్గ్యూసన్, జిమ్స్కియా, సో ఈయనకు చాలా పెద్ద పేరు, జేమ్స్ ఫెర్గ్యూసన్, జిమ్స్కియా, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. జేమ్స్ ఫెర్గ్యూసన్ అన్న, జిమ్స్కియా అన్న. సో ఈయనను కొత్త చైర్పర్సన్గా ఎన్నుకున్నారనమాట ఐపీసీసీకి. చాలా ఇంపార్టెంట్. ఐపీసీసీకి కొత్తగా చైర్పర్సన్ ఎవరు అని అడుగుతారు. జేమ్స్ ఫెర్గ్యూసన్, జిమ్స్కియా అని చెప్పి, రైట్. అండ్ నెక్స్ట్ మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు ఏం చెప్పింది అని అంటే, టొబాకోను కంట్రోల్ చేయాలి అని చెప్పి కొంత గైడ్లైన్స్ అనేది ఇచ్చింది. అయితే ఈ గైడ్లైన్స్ పాల్గొంటున్న దేశాలు 4 మాత్రమే ఉన్నాయని చెప్పింది. సో నెదర్లాండ్స్, మారిషస్ అండ్ బ్రెజిల్, టర్కీ, ఈ 4 దేశాలు మాత్రమే ఈ గైడ్లైన్స్ను తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. టొబాకోను కంట్రోల్ చేయాలి, టొబాకోను తగ్గించాలి, దీనివల్ల చాలామంది ప్రజల ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ న్యూస్లో చెప్పింది. ఏ విధంగా అడతాడు క్వశ్చన్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ఏ 4 దేశాల్లో మరి టొబాకో లేదా పొగాకును తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు అని అడుగుతాడు. నెదర్లాండ్స్, మారిషస్, బ్రెజిల్ అండ్ టర్కీ దేశాలు. అండ్ నెక్స్ట్ బ్రజేంద్ర నవనీత్. బ్రజేంద్ర నవనీత్. సో ఈయన అంబాసిడర్గా ఉన్నారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో భారత్ తరఫున. మరి ఈయన పదవీ కాలాన్ని 9 months పాటు పొడిగించినారు. ఎందుకు ఈయన పదవీ కాలాన్ని అక్కడ 9 months పాటు పొడిగించినారంటే, భారత్ పైన ప్రస్తుతం కేసులు నమోదై ఉన్నాయి. మనం స్మార్ట్ ఫోన్స్ పైన వీటిపైన అధికంగా డ్యూటీ విధిస్తున్నామని చెప్పి దీన్ని గతంలో ఆయన సమర్థంగా భారత్ వాణిని వినిపించగలిగారు. అండ్ అదేవిధంగా రకరకాల సందర్భాలు అన్నమాట, మినిస్ట్రియల్ కాన్ఫరెన్సెస్లో కూడా సమర్థంగా ఆయన భారత్ సంబంధించిన అంశాలను ప్రస్తావించినారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కీలకమైన తరుణంలో కొత్త వ్యక్తి వచ్చి అవగాహన చేసుకోవడం కంటే ఉన్న వ్యక్తి సేవలనే వినియోగించుకోవాలని చెప్పి 9 నెలల పాటు అతని పదవీకాలాన్ని పొడిగించింది. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, బ్రజేంద్ర నవనీత్ ఆయన పేరు. నెక్స్ట్ ఇదే WTO ఇంకా వార్తల్లో ఉన్నది. మనకు 13 మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థకు సంబంధించిన మంత్రుల స్థాయి సదస్సు మనకు అబుదాబీలో జరగనున్నది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. దీనికి మరి అల్ జియోది ఈయన చైర్మన్గా ఎన్నికయ్యారన్నమాట. సో ఈ విధంగా ఫారిన్ ట్రేడ్ మినిస్టర్ అయిన యుఏఈకి ఆయన ఎన్నికయ్యారు. సో 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనేది మనకు దుబాయ్లో యుఏఈలో జరగబోతుంది. యుఏఈ. నెక్స్ట్ మనకు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది జెనీవా కేంద్రంగా పనిచేసేది. ఇప్పుడు మనకు రోమ్ కేంద్రంగా పనిచేసేది. ఇంకా ఆర్గనైజేషన్స్లో చిట్టచివరిది. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇది మనకు October 16, 1945 ఏర్పాటైన సంస్థ. మరి దీనికి
క్యూ డోంగ్యూ, చైనాకు చెందిన క్యూ డోంగ్యూ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనమాట. ఎవరు కూడా పోటీ పడలేదు. రైట్. సో ఇవి మనకు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ జూలై నెలకు సంబంధించినవి. మరి ఇదే జూలై నెలకు సంబంధించి మనకు ఏ దేశాలు వార్తల్లో ఉన్నాయి. సో మనం ఒక్కొక్క కాంటినెంట్ ప్రకారం ఒక్కొక్క దేశం ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. ముందుగా ఏషియన్ కాంటినెంట్లో మలేషియా. ఇక్కడ మలేషియాతో పాటు మరొక దేశం బంగ్లాదేశ్ను కూడా గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్. ఈ 2 దేశాలు రూపీతో ట్రేడ్ చేయాలి అని చెప్పి నిర్ణయించినాయి. సో నానాటికి డాలర్ విలువ పెరుగుతూ ఉండడం, స్థానిక కరెన్సీలు తగ్గిపోతూ ఉండడంతో భారత్ వివిధ దేశాలతో చర్చ జరుపుతూ ఉంది రూపాయిలో వ్యాపారం చేయాలని. సో మరి ఇప్పటికే యుఏఈతో చర్చలు జరిపింది. మలేషియా బంగ్లాదేశ్తో కూడా ఈ ఆమోదం అనేది పొందిందనమాట. సో ఆ విధంగా మనకు మలేషియా దేశం ఒక అంశం రీత్యా వార్తల్లో. రెండవ అంశం మలేషియా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఓకే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీనికి సంబంధించిన ఆఫీస్ను మలేషియాలో ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారంటే జూలై 11, 2023. ఎవరు ప్రారంభించారంటే రాజ్నాథ్ సింగ్, భారత రక్షణ శాఖ మంత్రి. సో ఈ విధంగా మనకు నేరుగా అడుగుతారనమాట, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంబంధించిన స్థానిక కార్యాలయాన్ని ఏ దేశంలో ఇటీవలే ప్రారంభించారు అని చెప్పి. మలేషియా దేశంలో ప్రారంభించారు, కోలాలంపూర్లో. సో ఈ హెచ్ఏఎల్ వాళ్ళు తయారు చేసిన తేజాస్ని కూడా వీళ్ళు గతంలో కొనేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు అక్కడే ప్రొడ్యూస్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మనకు మలేషియా దేశం వార్తల్లో ఉంది. 2 అంశాలు అయితే చూసాం. మూడవ అంశం వచ్చేసి మనకు చైనా దేశం వార్తల్లో ఉంది. కైలిన్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ను మనకు లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ వేరు, ఆపరేటింగ్ సిస్టమ్స్ వేరు. సో ఓపెన్ కైలిన్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగించాలి అని చెప్పి మనకు చైనా నిర్ణయించింది. ఎందుకనంటే అమెరికా బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పటివరకు. సో దీని మరి ఆ దేశం నుంచి థ్రెట్ ఉండడం కానీ లేదా వైరస్ చొప్పించడం ఇలాంటి అంశాలన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని ఓపెన్ కైలిన్ అని చెప్పి సాఫ్ట్వేర్ని తెచ్చుకున్నది. నేరుగా అడుగుతారనమాట, ఓపెన్ కైలిన్ అనేది ఏ దేశం ఇటీవలే మనకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తెచ్చుకుంది అని చెప్పి. భారతదేశం కూడా రక్షణ మంత్రిత్వ శాఖ మనకు మాయా అని చెప్పి ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ను తీసుకొని వచ్చింది. సో ఒకేసారి ఇన్ని దేశాలు, మన దేశం కావచ్చు, ఇంకొక దేశం కావచ్చు, ఇలాంటివి వచ్చినప్పుడు మనకు క్వశ్చన్స్ అడిగే స్కోప్స్ ఎక్కువగా ఉంటాయి. ఓపెన్ కైలిన్ చైనాలో ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ మరి చైనాకు సంబంధించిన మరో వార్తాంశము అదేంటంటే లిక్విడ్ మీథేన్ రాకెట్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ద్రవ మీథేన్ రాకెట్ను ఏ దేశం ప్రయోగించిందంటే చైనా, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో విజయవంతంగా దీన్ని ప్రయోగించింది. ఆ విధంగా మనకు ఈ దేశం వార్తల్లో ఉంది. ఇక్కడ దాకా మనకు చైనా అయిపోయింది. ఆసియాలో మలేషియా వార్తల్లో ఉంది, చైనా వార్తల్లో ఉంది చూసాం. ఇప్పుడు తైవాన్. సో తైవాన్ ఎకానమిక్ అండ్ కల్చర్ సెంటర్ను తాజాగా ముంబైలో ప్రారంభించాలి అని చెప్పి తైవాన్ దేశం నిర్ణయించింది. ఆల్రెడీ దీని ఆర్గనైజేషన్స్ న్యూఢిల్లీ అండ్ చెన్నైలో ఉన్నాయి. సో తాజాగా మనకి ఎక్కడ ఏర్పాటు చేయబోతుందంటే ముంబైలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఆ విధంగా తైవాన్ దేశం వార్తల్లోకి వచ్చింది. ఏమని అడుగుతారు, తైపీ ఎకానమిక్ అండ్ కల్చర్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించాలని ఇటీవలే తైవాన్ భారత్లో అంగీకరించాయంటే ముంబై. ఆల్రెడీ ఎక్కడ ఉన్నాయంటే న్యూఢిల్లీ అండ్ చెన్నైలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు ఇజ్రాయిల్ దేశం వార్తల్లో ఉంది. సో ఇజ్రాయిల్ దేశము ఒక వివాదాస్పదమైన బిల్లును ఆమోదించి చట్టంగా మార్చింది. దీంట్లో ఏంటి, ఆ దేశపు సుప్రీంకోర్టు అధికారాలను పరిమితం చేస్తారు. సో ఇప్పటి వరకు కార్యనిర్వాహక వర్గం అంటాం, ఎగ్జిక్యూటివ్ అని అంటాం. ఎగ్జిక్యూటివ్ చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ యాక్టివిటీస్ను పరిమితం చేసే అవకాశము ఉంది. అంటే ఎగ్జిక్యూటివ్ ఆ దేశ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నాడా లేదా అని చెక్ చేసేవాడు. కానీ ఇప్పుడు అలా చెక్ చేయకుండా కట్టడి చేయబోతున్నారనమాట. సో మరి సుప్రీంకోర్టు అధికారులకి కత్తెర వేశారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మరి బాగా అడుగుతారు. ఇటీవలి కాలంలో ఏ దేశంలో ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించిన అధికారాలపైన పరిమితులు విధిస్తూ చట్టం చేశారు అంటే ఇజ్రాయెల్ దేశంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఇజ్రాయెల్ కూడా అయిపోయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వార్తల్లో ఉంది. ఎందుకనంటే ఏషియా పసిఫిక్ మనీ లాండరింగ్ అనే ఒక సంస్థ ఉన్నది.
FATF లాగానే పనిచేస్తుంది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ప్యారిస్ కేంద్రంగా పనిచేసే సంస్థ అది. అదేవిధంగా ఇది కూడా పనిచేస్తుంది. సో ఇది మనకు ఇప్పుడు UAE అనే దేశము పరిశీలక హోదాను పొందింది, అబ్జర్వర్ స్టేటస్ను పొందింది. సో ఈ విధంగా అబ్జర్వర్ స్టేటస్ను పొందిన మొట్టమొదటి అరబ్ కంట్రీగా మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలిచింది. సో ఆ విధంగా ఒక అంశం అయితే వార్తలు మనం ఆర్గనైజేషన్స్లో కూడా చూసాం. 13th మినిస్టర్ కాన్ఫరెన్స్కి ఎవరు నేతృత్వం వహించబోతున్నారు? UAE. ఇప్పుడు UAE. సో UAE చాలా సందర్భాల్లో న్యూస్లోకి వస్తూ ఉన్నది మనకు, అందుకని కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరొక అంశము, IIT ఢిల్లీ మనకు అబుదాబీలో ప్రారంభించనున్నారు. ఇటీవలి కాలంలో మనకు ఇలాంటి ఒప్పందాలు బాగా జరిగినాయి. టాంజానియా దేశంలో జంజిబార్లో IIT మద్రాస్ని ఓపెన్ చేయబోతున్నారు, ఇక్కడేమో IIT చెన్నై. రైట్, నెక్స్ట్ ఇక్కడే ఉన్నది ఆ అంశం కూడా మనకు. ఇంకా ఇక్కడతోటి మనకు ఏషియన్ కాంటినెంట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఆఫ్రికన్ కాంటినెంట్ న్యూస్లో ఉన్నది. సో 10వ భారత్ టాంజానియా జాయింట్ కమిషన్ మీటింగ్ జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు IIT చెన్నై క్యాంపస్ను ప్రారంభించడం కోసం నిర్ణయించినారు. మరి ఏ ప్రాంతంలో రానున్నది ఆ దేశం అంటే జంజిబార్ అని చెప్పి, ఈ జంజిబార్ అనే ప్రాంతంలోనే సునీల్ గవాస్కర్ పేరు మీద ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా ఉన్నది. అండ్ అదేవిధంగా ఈ టాంజానియా దేశంలో మనకు ప్రపంచంలోనే 2వ అత్యెత్తైన మౌంటైన్ అనమాట కిలిమంజారో. ఓకే, కిలిమంజారో ఉన్నది, కిలిమంజారో ఉన్నది. సో ఈ విధంగా మనకు టాంజానియా దేశము వార్తల్లోకి వచ్చింది. రైట్, అండ్ నెక్స్ట్ నైజీరియా దేశంలో ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితిని విధించినారు. ఎందుకు అనంటే మనకు ఆహార ధరలు విపరీతంగా పెరగడం స్టార్ట్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని తట్టుకోవడం కోసం నైజీరియా దేశము ఏం నిర్ణయం తీసుకుందంటే ఎమర్జెన్సీ. సో బోలా టినుబు ఆ దేశ అధ్యక్షుడు రీసెంట్గానే ఆయన తన పదవీకాలం మరోసారి ఎన్నికయ్యారు. ఆ విధంగా మనకు నైజీరియా వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకు యూరప్ ఖండం. రైట్, సో మరి ఎందుకు రష్యా వార్తల్లో ఉంది? ఎందుకనంటే సో రష్యా నుంచి చమురు కొనుగోలుకు సంబంధించి, గ్యాస్ కొనుగోలుకు సంబంధించి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఆంక్షలు విధించినాయి. ఇది మనకు తెలిసిందే. సో ఈ ఆంక్షల నేపథ్యంలో రష్యా దేశము మరి వాళ్ళకు అమ్మలేదు కాబట్టి తక్కువ ధరకు ఇతర దేశాలకు అమ్ముతూ ఉన్నది. ఆ తక్కువ అమౌంట్ కొంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. సో భారత్ ఈ విధంగా రష్యా నుంచి కొనుక్కోవడం వల్ల ఎంత అమౌంట్ సేవ్ అయింది అంటే $7.17 బిలియన్ అమౌంట్ మనకు సేవ్ అయింది. $7.17 బిలియన్ అన్నమాట. ఇంత మేర ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు మిగిలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు యూరోప్ వాళ్ళు కూడా రష్యా నుంచి కొని ఉంటే మనకు అమ్మేవాడు కాదు, వాళ్ళు కొనట్లేదు కాబట్టి ఈయన దగ్గర సర్ప్లస్ మిగిలిపోయింది. ఆ మిగిలిదాన్ని తక్కువ ధరకైనా అమ్మేస్తున్నాడు. ఆ విధంగా భారత్ తక్కువ ధరకి ఇది అందుబాటులోకి రావడం, లభ్యత ఉండడం వల్ల ఇంత మేర మనకు ఫారిన్ కరెన్సీ అనేది సేవ్ అయింది. సో ఇది మనకు ఓకే ఇష్యూ. అండ్ నెక్స్ట్ రష్యా మరొక అంశం రీత్యా వార్తల్లో ఉంది. సెక్స్ చేంజ్ అండ్ ట్రాన్స్జెండర్ మ్యారేజెస్ పైన ఇది పూర్తి స్థాయిలో నిషేధాన్ని విధించింది. అంటే ఒక వ్యక్తి లింగ మార్పును చేసుకోవడం, అదేవిధంగా ట్రాన్స్జెండర్ వివాహాలను కూడా వీటిని కూడా పూర్తి స్థాయిలో నిషేధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న అగ్రదేశం ఏది అని అడుగుతాడు మనకు రష్యా దేశము. నెక్స్ట్ మరి లాటివా, ఈ దేశానికి మనకు ఓకే కొత్తగా అధ్యక్షుడు వచ్చారు, రిక్నస్ అని ఉంటుంది, కవర్ చేశాను ఇది. మరి ఈయన గే అన్నమాట. సో ఈ విధంగా యూరోపియన్ యూనియన్లో తాను గేగా ప్రకటించుకున్న మొట్టమొదటి హెడ్ ఆఫ్ ద స్టేట్. సో ఆ దేశంలో రాజ్యాధినేత ప్రెసిడెంట్ అన్నమాట. రాజ్యాధినేత ప్రెసిడెంట్, బట్ నామమాత్ర పథకాలు ఉంటాయి. రైట్, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రాన్స్ దేశం. సో మనకు జూలై 14th నాడు, ప్రతి సంవత్సరము జూలై 14th నాడు ఫ్రాన్స్లో బాస్టైల్ డే జరుగుతుంది. సో ఈ బాస్టైల్ డే పరేడ్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యాడు. మనకు 2009లో మన్మోహన్ సింగ్ అటెండ్ అయ్యారు, ఆయన తొలి ప్రధానమంత్రి. రెండవ ప్రధానమంత్రి మనకు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంతేకాదు ఇక్కడ మనకు
పంజాబ్ రెజిమెంట్ కూడా పార్టిసిపేట్ చేసింది ఇందులో. పంజాబ్ రెజిమెంట్ 1916లో గతంలో పంజాబ్ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసింది, మళ్ళీ తాజాగా కూడా పార్టిసిపేట్ చేసింది పంజాబ్ రెజిమెంట్. అండ్ అదేవిధంగా ఈ పంజాబ్ రెజిమెంట్ 1761లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఓకే, ఆ సంవత్సరం థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ కూడా మనకు జరిగింది. సో ఈ విధంగా బాస్టైల్ డే పెరేడ్కి సంబంధించిన అంశాలు జూలై 14 నాడు వెళ్ళారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశం అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా అందించింది. నెక్స్ట్ నార్వే దేశం. ఈ నార్వే దేశము ఫాస్ఫేట్ రాక్స్, రైట్, సో ఫాస్ఫేట్ రాళ్లను వెలికి తీసిందనమాట. సో ఈ విధంగా ఇటీవలి కాలంలో ఏ దేశంలో ఫాస్ఫేట్ రాళ్లను పెద్ద ఎత్తున గుర్తించారని అడుగుతాడు. నార్వే దేశంలో గుర్తించినారు. అండ్ నెక్స్ట్ యూకే. మరి రీసెంట్గా యూకే కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్లో జాయిన్ అయింది. సో దీనికి సంబంధించి చిన్న చిన్న అంశాలు చెప్తాం మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, రైట్. సో మనకు గతంలో చాలా సందర్భాలు నేను ఏషియా పసిఫిక్ అంటే చెప్పినాను. ఇక్కడ ఏషియా కాంటినెంట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇక్కడి వరకు అనమాట, అట్లాంటిక్ ఓషన్ ఈ ప్రాంతం అంతా ఏషియా పసిఫిక్. సో ఇక్కడి నుంచి అవతల కలుపుకొని ఇట్లా ఉండేదాన్ని ఇట్లా చూపిస్తున్నాం కాబట్టి మీకు వేరువేరుగా ఉన్నట్టు కనిపిస్తున్నది. సో ఈ ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఒక అగ్రిమెంట్ ఉండింది, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అని. సో ఇది అమెరికా గైడ్ చేసింది అన్ని దేశాలను, ఇక్కడ ఉండే దేశాలు. భారతదేశం జాయిన్ కాలేదు, బట్ చాలా దేశాలు జాయిన్ అయినాయి. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా కూడా దీని అప్పట్లో పేర్కొన్నారు. ఇది ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగింది. అయితే మనకు ఈ ట్రంప్ రాష్ట్రపతి, ఒబామా రాష్ట్రపతిగా ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, యుఎస్ అధ్యక్షుడిగా ఒబామా ఉన్నప్పుడు కుదిరింది. అండ్ నెక్స్ట్ ట్రంప్ అధ్యక్షుడు అయినాక దీంట్లోంచి నిష్క్రమించినాడు అనమాట. ఓకే, అంటే అమెరికా నిష్క్రమించింది. దీంతో ఈ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ తన దాదాపుగా ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు అందులో తాజాగా ఎవరు జాయిన్ అయ్యారంటే యూకే జాయిన్ అయింది. అయితే అప్పట్లో ఉన్న ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అనే దాని పేరుని ఏమని మార్చారు, కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్, సమగ్ర అండ్ ప్రగతి అని, సమగ్ర ప్రగతి ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని పేరు మార్చారనమాట. సో ఈ విధంగా ఇందులో చేరిన మొట్టమొదటి యూరోపియన్ కంట్రీ ఏది అని అడుగుతాడు, యూకే. సో మన దేశానికి యూకేకి రీసెంట్గా మనకు యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనే ఒక పథకం కూడా కుదిరింది. రకరకాల అంశాలు అయితే మనకు యూకే వార్తల్లో ఉన్నది. అట్లాంటా డిక్లరేషన్లో అమెరికా, యూకేలు ఈసారి సైన్ చేశాయి. ఆ విధంగా మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడతోటి మనకు యూరప్ కాంటినెంట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు యుఎస్ఏ కాంటినెంట్ వార్తల్లో ఉన్నది. సో ఎందుకు వార్తల్లో ఉన్నది అని అంటే, సో అమెరికా అన్ని రసాయనిక ఆయుధాలన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసింది. నిజానికి ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 నాటికి డిస్ట్రాయ్ చేస్తాం అన్నీ అని చెప్పింది, కానీ తన గడువు కంటే ముందే వీటిని పూర్తిగా డిస్ట్రాయ్ చేసింది. సో మనకు ఈ కెమికల్ వెపన్స్ అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేయాలని ఒక అగ్రిమెంట్ మేరకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇది స్వాగతించదగ్గదిగా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్ఫాబెట్. ఈ ఆల్ఫాబెట్ అనేది గూగుల్కు పేరెంట్ కంపెనీ. వీళ్ళు ఏఐ చాట్బోర్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే చాట్బోర్డ్ తెచ్చినారు. సో దీని పేరు BARD, బర్డ్ చాట్బోర్డ్ అని చెప్పాలి. సో ఇటీవలి కాలంలో BARD చాట్బోర్డ్ వార్తల్లో ఉంది. ఇదేంటని అడుగుతాడు. సో ఇది కృత్రిమ మేధతో పనిచేసే చాట్బోర్డ్. ఎవరిది అంటే ఆల్ఫాబెట్ అనే కంపెనీ, గూగుల్కి పేరెంట్ కంపెనీ. నెక్స్ట్ అదేవిధంగా అమెరికాకు సంబంధించి మరొక వార్తాంశం, లీసా ఫ్రెంచెట్టి. ఓకే, లీసా ఫ్రెంచెట్టి అమెరికా నావికాదళానికి నేతృత్వం వహించబోతున్నారు. సో ఈ ఘనతను దక్కించుకోనున్న మొట్టమొదటి మహిళ. సో ఆ విధంగా వార్తల్లో ఉన్నారు. లీసా ఫ్రెంచెట్టి ఇటీవల వార్తల్లో నిలున్నారు. వీరెవరు? సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి అడుగుతారనమాట. సో యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఆమె పేరును నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ మరి ట్విట్టర్, ఎలాన్ మస్క్ దీన్ని ఇప్పుడు స్వీకరించిన సంగతి తెలిసిందే. సో గతంలో మనకు పక్షి ఒక లోగో ఉండింది, దీని ప్లేస్లో ఎక్స్ అనే ఒక లోగోని తీసుకొచ్చినారు. ఆ విధంగా మనకు ఈ ట్విట్టర్ అనే కంపెనీ ఆర్గనైజేషన్ కూడా వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ స్పేస్ ఎక్స్. ఇది ఒక ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇది మనకు జూపిటర్ 3 అని చెప్పి ఒక రాకెట్ను ప్రయోగించింది. సో ఈ ప్రపంచంలో ఇది ప్రైవేట్ సంస్థలు ప్రయోగించిన రాకెట్లలో
అత్యంత పెద్దదన్నమాట. వరల్డ్స్ లార్జెస్ట్ ప్రైవేట్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జూపిటర్ 3 అనేది కమ్యూనికేషన్ శాటిలైట్, ప్రైవేట్ కంపెనీ ఆర్గనైజ్ చేసింది. సో ప్రపంచంలో ప్రైవేట్ కంపెనీలు లాంచ్ చేసిన వాటిల్లో లాంచ్ చేసిన కమ్యూనికేషన్ శాటిలైట్లలో అతిపెద్దది ఇది మనకు ఇది స్పేస్ ఎక్స్ వాళ్ళు లాంచ్ చేశారు. జూపిటర్ 3 అనే పేరుతోటి లాంచ్ చేశారనమాట. సో అమెరికా, సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికన్ కంట్రీస్కు కమ్యూనికేషన్స్ విషయంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా భారతీయ అమెరికన్ నిషా బిస్వాల్. సో ఈ మధ్యకాలంలో భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున అమెరికా దేశంలో వివిధ ఉన్నత పదవుల్లో నియామకమవుతున్నారు. ఆ జాబితాలో మరొకరు చేరారు, నిషా బిస్వాల్. మరి ఈమె డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ యుఎస్ ఫైనాన్స్ ఏజెన్సీ, నౌ డిప్యూటీ సిఇఓ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్లోకి వెళ్ళనున్నారు. ఓకే, సో అమెరికాలో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నది, దానికి ఇప్పుడు ఈమె డిప్యూటీ సిఇఓగా పనిచేయనున్నారనమాట. సో ఈ విధంగా మనకు ఇన్ని అంశాలు ఎత్తే యుఎస్ వార్తల్లో ఉంది. సో అక్కడ భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తున్నారు. ఈ విషయాన్ని లాస్ట్ మంత్ జూన్ మంత్లో అనుకుంటా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజిట్ చేశారు. పార్లమెంట్లో మాట్లాడుతూ, వాళ్ళ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ సమోసా కాకస్ అనే పదాన్ని కూడా వినియోగించినారు. సమోసా కాకస్ అంటే భారత సంతతి లేదా ఆసియా సంతతికి చెందిన వ్యక్తుల ప్రభావం అని అర్థం, రైట్. అండ్ నెక్స్ట్ సౌత్ అమెరికన్ కాంటినెంట్, దక్షిణ అమెరికా. సో దక్షిణ అమెరికా కాంటినెంట్ మనకు పెరు దేశం 2 అంశాలు అయితే వార్తల్లో ఉన్నది. సో ఆ దేశంలో మనకు మొకుగా రీజియన్లో ఉబినాస్ వాల్కనో బ్రద్దలు కావడంతో మరి సమీప ప్రాంతాలను ప్రజలు తరలించడం కోసం ఇది ఎమర్జెన్సీని ప్రకటించింది. సో ఇదే పెరు దేశము మరి అక్కడ గులియన్ బారెస్ సిండ్రోమ్, ఇది ఒక వైరస్, ఇది వేగంగా స్ప్రెడ్ అవుతూ ఉండడంతో అక్కడ కూడా ఆ ఎమర్జెన్సీ అంటే పెరులో 2 అంశాల రీత్యా మనకు ఎమర్జెన్సీ అనేది వార్తల్లో ఉంది. సో ఆ విధంగా ఓకే గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు సౌత్ అమెరికా అయిపోయింది. ఆస్ట్రేలియన్ కాంటినెంట్, ఆస్ట్రేలియన్ కాంటినెంట్లో షెఫర్డ్, ఓకే షెఫర్డ్ వీరు ఆస్ట్రేలియా అత్యున్నత బ్యాంకుకు లీడ్ చేయనున్నారనమాట. అంటే మన దేశంలో ఆర్బీఐ ఉంది, సేమ్ అట్లాగే ఆస్ట్రేలియాలో సెంట్రల్ బ్యాంక్ ఉన్నది, దాన్ని లీడ్ చేయనున్న మొట్టమొదటి మహిళ ఎవరంటే షెపర్డ్ అని చెప్పి మహిళ. నెక్స్ట్ మరి ఇదే ఆస్ట్రేలియా 2026లో కామన్వెల్త్ గేమ్స్ని నిర్వహించాల్సింది షెడ్యూల్ అయి ఉంది. బట్ ఆర్థిక కారణాల రీత్యా మేము నిర్వహించలేమని చెప్పి ఆ దేశంలోని ఒక రాష్ట్రమైన విక్టోరియా ఇక్కడ నిర్వహించాల్సి ఉన్నది. సో అది తేల్చేసింది అనమాట. దీంతో 2026 కామన్వెల్త్ గేమ్స్ అనేవి రీషెడ్యూల్ చేస్తారా, రద్దు చేస్తారా, మరొక వేదికను ఎంపిక చేస్తారా, ఇంత తక్కువ టైంలో ఆ వేదిక మరి రెడీ అవుతుందా, ఇవన్నీ కూడా మనకు భవిష్యత్తులో తెలిసే అంశాలు. బట్ ఆస్ట్రేలియాలో మాత్రం ఇవి ఉండట్లేదు. అండ్ నెక్స్ట్ మనకు ఇస్రోకు సంబంధించిన మనం గతంలో ప్రయోగించిన ఒక జీశాట్ తాలూకు డెబ్రిస్ అనమాట, అంటే చెత్త, అంటే కక్ష నుంచి విడిపోయి మనకు ఎక్కడ పడిపోయిందని అంటే ఆస్ట్రేలియా తీరంలో పడిపోయింది. సో ఆ విధంగా మనకు ఆస్ట్రేలియా దేశము వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ న్యూజిలాండ్ దేశం కూడా వార్తల్లో ఉంది. ఎందుకనంటే మనకు ప్లాస్టిక్ బ్యాగులను సూపర్ మార్కెట్లలో పూర్తిగా రద్దు చేసిన మొట్టమొదటి దేశంగా మనకు న్యూజిలాండ్ ఒక కొత్త రికార్డును క్రియేట్ చేసింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో కూడా చూసాం, పొగాకును పూర్తిగా బ్యాన్ చేసిందనమాట. అంటే 2009 తర్వాత పుట్టిన వాళ్ళకి ఎవరికి కూడా పొగాకు అందుబాటులో ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఇంకా ఏం కీలకమైన నిర్ణయం తీసుకున్నది న్యూజిలాండ్, ఓకే 2025 కంప్లీట్ బ్యాన్ కూడా చేయాలని చెప్పింది, రైట్. సో ఇవి మనకు జూలై మంత్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఇష్యూస్. తర్వాత సెషన్లో నేషనల్ అంది కూడా మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అందిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ టెట్ 2022 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు 93% ఉత్తీర్ణత సాధించేలా నాణ్యమైన పుస్తకాలు మరియు ఆన్లైన్ క్లాసులను అందించి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచం సృష్టించిన ఏకైక సంస్థ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మీ ఉపాధ్యాయ ఉద్యోగ సాధనకు బాటలు వేస్తూ 100% ఉత్తీర్ణతి లక్ష్యంగా పూర్తి అప్డేటెడ్ డిజిటల్ ఆన్లైన్ క్లాసులను మరియు నాణ్యమైన పుస్తకాలను మీకు అందిస్తోంది మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822.